బదిరుల దినోత్సవ సందర్భంగా చిత్తూరు జిల్లా వికలాంగుల శాఖ తరఫున ఏడీ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం చాలా మంచి వాతావరణంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనకేదైనా అంటే బదిరులకు ఏదైనా అవసరమైంది చెప్పాలన్నా తీసుకోవాలన్నా వ్యక్తం చేయలేని స్థితిలో ఉన్నటువంటి వారికి సంజ్ఞా భాష సైన్ లాంగ్వేజ్ ప్రాధాన్యత చాలా ఉంది. అదేవిధంగా సకలాంగులతో పాటు వారికి కూడా జనజీవన స్రవంతిలో అన్ని హక్కులు కూడా అమలుపరచడానికి ప్రభుత్వం తరఫున ఇప్పటికే అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వారిలో చదువును ప్రోత్సహిస్తూ వారికి రావాల్సినటువంటి హక్కుల పట్ల పూర్తిగా అవగాహన కలిగిస్తూ వారిని కూడా అందరితో పాటు సమానంగా చూస్తూ ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత సమాజంతో పాటు అధికారులకు ప్రభుత్వానికి కూడా ఉంది. ఆ పాత్రను తప్పకుండా అధికారుల తరఫున ప్రోత్సహిస్తామని తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు చిత్తూరు జిల్లాలో అంతర్జాతీయ బదిరుల దినోత్సవం మరియు సంజ్ఞా భాష దినోత్సవ వేడుకలు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మానవులకి పలు భాషలు ఉన్నా భావ వ్యక్తీకరణ ఆ భాష ద్వారా జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ బదిలీల కోసం మాత్రమే వాళ్ళ యొక్క భాషను కానీ వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణ కానీ వారి యొక్క కోరికలు కానీ ఏవైతే ఉన్నాయో తెలియజేయడానికి ఈ యొక్క భాషను మాత్రం సైన్ లాంగ్వేజ్ అంటే ఇది పబ్లిక్లో చాలా వరకు తెలియని విషయం. ఇది వీరికంటూ ఒక విధమైన భాష ఉందని వీరి యొక్క భావ వ్యక్తీకరణకి కావలసిన భాషను ఎలా తెలియజేయాలి తెలుసుకోవాలనే దానికోసం ఇప్పుడు ప్రభుత్వాలు వీటిని ఒక సెప్టెంబర్ మాసంలో 3వ ఆదివారం కానీ ఆ వారంలో ఎక్కడైనా ఒక రోజుని సెలబ్రేషన్స్ చేసుకోవడానికి మనకు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు వారికి కావాల్సిన ఈ యొక్క చదువుకి సంబంధించిన కావచ్చు లేదా ఇంకేదైనా వాళ్ళకు అంటే చదువులో ఇప్పుడు సాంకేతికతకు ముందుగా ఎక్కువ ఉంది. వాళ్ళకి ల్యాప్టాప్లు కావచ్చు లేదు టచ్ ఫోన్స్ ద్వారా వారి యొక్క చదువుకి కావలసిన పరికరాలు ఇవ్వడము లేదు వారికి చెవుడు ఉన్న సమస్య వచ్చినప్పుడు వినియోగించే వినికిడి యంత్రాలు కానీ ఇంకేదైనా వాళ్ళకి అంటే వెల్ఫేర్ స్కీమ్స్లో లోన్లు కావచ్చు విద్య వైద్యం రెండోది ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి వీళ్ళకి. దీంట్లో కూడా మామూలు పర్సన్స్ అంటే మనం నార్మల్ పర్సన్స్ ప్రతి ఒక్కరూ ఎక్స్ప్రెస్ చేయడం ఈజీ. ఈ యొక్క సైన్ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వారి యొక్క బాధలు తగ్గుతాయనేది ఈ యొక్క ప్రభుత్వ ఉద్దేశము. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం. ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డే అండి. ఈరోజు చిత్తూరు అసోసియేషన్ ఆఫ్ డెఫ్ వారు ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డే నిర్వహించడం జరిగింది. చాలామంది ప్రముఖులు మా కోసం వచ్చారు. మేము చాలా సంతోషిస్తున్నాం. ఈరోజు ఇండియన్ సైన్ లాంగ్వేజ్ డే ద్వారా మేము చాలా సంతోషంగా ఉన్నాం. మీరందరూ కూడా సైన్ లాంగ్వేజ్ని సపోర్ట్ చేయాలి. అదేవిధంగా అనేక మంది బదులు రావడం జరిగింది. మేమంతా ఉమెన్ గవర్నమెంట్ ఏదైతే మహిళా సాధికారత అదేవిధంగా బదులు వాళ్ళు నేర్చుకుంటే